సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నా నమస్కారములు. ఈరోజు మాకందరికీ కూడా శుభదినము. ఎందుకంటే ఈరోజు తొలి ఏకాదశి. ఈరోజు మేమంతా కూడా భగవంతుని సన్నిధిలో మనమంతా ఉన్నాము అన్నప్పుడు మనమందరికీ ఇది మంచి రోజు, శుభదినము, పండగ రోజు. అదేవిధంగా ఈ పండగ రోజు, ఈ శుభదినంలో మాకందరికీ కూడా భగవంతుని యొక్క దివ్య ఆశీస్సులు, భగవంతుని నుంచి గుడ్ హెల్త్, గుడ్ వెల్త్, పీస్, ప్రాస్పెరిటీ, హ్యాపీనెస్ అందరికీ రావాలని కోరుకుంటూ అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నమస్తే, థ్యాంక్ యూ. రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానము 1943లో ఇది ఏరియాలో రుక్మిణి పాండురంగ స్వామి ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా తొలి ఏకాదశి అంటే మాకు అంటే బహుశా క్షత్రియ కాదు, మహారాష్ట్రలో ఇటువంటిది చాలా పెద్ద పండుగ. ఆదోన్లోనే ప్రతి ఒక్కరు కూడా తొలి ఏకాదశి అంటే విష్ణువుకి ఇష్టమైన రోజు. దాని సందర్భంగా మేము ప్రతి సంవత్సరం ఏర్పాట్లు చేస్తుంటాం. రుక్మిణి పాండురంగ స్వామికి ఉదయమే 5 గంటలకు అభిషేకం చేయించి, అభిషేకం తర్వాత అర్చనానంతరం ప్రసాదము భక్తాదులకు అందరికీ ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా మా పెద్ద అధ్యక్షుడు మహేంద్రకర్ లక్ష్మణరావు గారు, భావసార క్షత్రియ సమాజం, మా ప్రధాన కార్యదర్శి బాబురావు గారు, కన్వీనర్ విద్యా ప్రకాష్, మెంబర్ అనిల్, మిగతా మెంబర్లందరి సమక్షంలో మహిళా మండలి, యువజన సంఘం వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తాము. అలాగే మాది ఈ 5 రోజుల ప్రోగ్రాం ఉంటుందన్నమాట. ఈరోజు ఆషాఢ ఏకాదశి, రేపు వచ్చేసి కళ్యాణోత్సవం, రుక్మిణి పాండురంగ స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది. మర్నాడు కులవిందు ప్లస్ ఎవరైనా అన్నదానానికి రావచ్చు అనమాట. ఆదివారం రోజు రథోత్సవం జరుగుతుంది. ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇదే పద్ధతిలో మేము రుక్మిణి పాండురంగ స్వామిని కొలుస్తున్నాము. రుక్మిణి పాండురంగ స్వామి గుడి విశిష్టత ఏమంటే ఇక్కడే జమ్మి చెట్టు కూడా ఉంది. ఈ జమ్మి చెట్టు కొలిచిన వారికి కూడా ప్రతి ఒక్కరు ఏదైతే కోరుకుంటారో చాలా పవర్ఫుల్ అని నేను మా రుక్మిణి పాండురంగ స్వామి చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. ఇక్కడ ఏదైనా భక్తాదులు వచ్చి తమ కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది అనే నమ్మకం ఆదోని పట్టణ ప్రజలకు ఉంది. అలాగే మేము కూడా మా కుటుంబాలు చాలా తక్కువ ఉన్నా కూడా ఆదోనిలో దాదాపుగా మేము ఒక 2000 మంది వరకు ఉన్నాము. అయినా అందరి సహాయ సహకారాలతో ఈ గుడిని ఎంత ఇంప్రూవ్మెంట్ చేసి 2 కళ్యాణ మండపాలు కట్టించినాము. ఒకటి విఠోబా ధ్యాన మందిరము, ఒకటి భావసార క్షత్రియ కళ్యాణ మండపం. అలాగే కొంతమంది మా విద్యార్థులకు కూడా మేమే పుస్తకాలు, పెన్నులు అటువంటివన్నీ ఇస్తూ మా సంఘం అభివృద్ధితో పాటు పట్టణానికి మేమైతే సేవ చేయగలమో ఆ సేవ కూడా చేస్తున్నాము. అందుకే ఈ తొలి ఏకాదశి నాడు ఆదోని పట్టణ ప్రజలకు, ఇక్కడ వచ్చిన భక్తాదులకు, సుమన్ టీవీ వారికి రుక్మిణి పాండురంగ స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా ప్రేత ప్రకాశ్రావు, గుజ్జర్ ప్రకాశ్రావు, ధన్యవాదాలు.